అలానే ఎంసీఎస్ రావు. బంగారు రుణాలపైన కొన్ని నిబంధనలు పెట్టినటువంటి ఆర్బీఐ కొంతమేరకు సడలించింది. దీంతో సన్న చిన్నగారు రైతులకు కానీ లేదా పేదలకు కానీ కొంత ఉపశమనం కలిగించేటువంటి సడలింపును ఇప్పుడు ప్రకటించింది. ఏంటి ఆ సడలింపు అంటే, మీరు గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెడితే గనక నిబంధన ప్రకారం 75% మించి ఇవ్వడానికి లేదు. కానీ ఆ నిబంధనని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. అయితే అత్యధికంగా 2 లక్షల వరకు మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది. అంటే మీరు ₹1,00,000 విలువైనటువంటి బంగారాన్ని తాకట్టు పెడితే 75,000 మాత్రమే ఇవ్వాలి అనేటువంటి నిబంధన పెట్టారు ఇటీవల. దాన్ని సడలిస్తూ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు అంటే ముత్తూట్ లాంటివి కానీ లేదంటే ఇతర కంపెనీలు ప్రైవేట్వి ఉంటాయి కదా, ముత్తూట్ కానీ ఇలాంటివి, ఇవి వాళ్ళ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు. ₹1,00,000కి ₹1,00,000 అంటే 90%, ₹1,00,000కి 90,000 అయినా ఇవ్వచ్చు. యాక్చువల్గా నిబంధనల ప్రకారం వాళ్ళు ఇంతకుముందు 75,000 కన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదు. దీన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నిర్మలా సీతారామన్ గారికి విన్నవించారు. సన్నా చిన్నగారు రైతులు చాలా నష్టపోతున్నారు మీరు పెట్టినటువంటి నిబంధన కారణంగా, కాబట్టి దాన్ని సడలించండి అని చెప్పి ఆయన అభ్యర్థించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆర్బీఐ జారీ చేసినటువంటి ముసాయిదా బిల్లులో కొన్ని మార్పులు తీసుకురావాలని సూచించింది. ఆ మేరకు ఆర్బీఐ కూడా పరిశీలించి 2 లక్షల వరకు రుణాలు తీసుకునేటువంటి వాళ్లకు ఎలాంటి నిబంధన వర్తించదు అనేటువంటి విషయాన్ని ఆయన ఆర్బీఐ అనౌన్స్ చేసింది. సో యాక్చువల్గా ఏప్రిల్ 9వ తారీఖున ఒక ముసాయిదాని విడుదల చేసింది బ్యాంకు ఈ గోల్డ్ రుణాల మీద. ప్రైవేటు నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఇచ్చేవి కానీ లేదా బ్యాంకుల్లో ఇచ్చేటువంటివి కానీ కొన్ని నిబంధనలు పెట్టాయి. ఏం నిబంధనలు పెట్టారంటే, ఎవరైతే బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఆ బంగారం తనదే అనేటువంటి ప్రూఫ్ చూపించాలి, కొనుగోలు చేసినటువంటి బిల్లులు చూపించాలి, లేదంటే ధృవీకరణ పత్రం అయినా ఇవ్వాలి. ఇక బ్యాంకులు మొత్తం దాని క్వాలిటీని మొత్తం లెక్కించిన తర్వాత, నాణ్యతని బరువుని అన్నిటిని లెక్కించిన తర్వాత ఒక ధృవీకరణ పత్రాన్ని విడుదల చేయాలి. ఆ ధృవీకరణ పత్రం వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారు. తాకట్టు పెట్టుకొని 75% రుణం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు 2 లక్షల వరకు సడలింపు ఇచ్చేసారు. ఆ నిబంధన ఏది కూడా వర్తించదు. అయితే కొన్ని అప్పుడు ముసాయిదాలో విడుదల చేసిన నిబంధనల ప్రకారం ఏంటంటే, గోల్డ్ లోన్ పెడితే కనుక ఈఎంఐలో ఫెసిలిటీ కూడా కల్పించారు. ఈఎంఐల రూపంలో అసలు వడ్డీ 2 చెల్లించేలాగా ఈఎంఐలకు సంబంధించినటువంటి ఫెసిలిటీ కూడా కల్పించారు ఆ ముసాయిదా ప్రకారం. ఇక బ్యాంకులో బంగారం లోన్ పెట్టిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే, ఒక 1 year తర్వాత ఆ టైం గడువు అయిన తర్వాత బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ బుక్ అడ్జస్ట్మెంట్కి నో అని చెప్పింది ఆర్బీఐ. అలాగే ర్యాండమ్ చెక్ చేయాలి, బంగారం తాకట్టు పెట్టినటువంటి దాన్ని ర్యాండమ్ చెక్ చేయాలి అని చెప్పి బ్యాంకులకి, రుణ సంస్థలకి ఒక నిబంధన పెట్టింది. ఆ ర్యాండమ్ చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా బంగారానికి సంబంధించినటువంటి యజమానికి చెప్పాలి అనేటువంటి నిబంధన కూడా దాంట్లో పొందుపరిచింది. ఇంకా వాళ్ళు సకాలంలో కట్టకపోతే రుణాలని ఒకవేళ వేలం వేయాలని అంటే కనుక కనీసం 2 పత్రికల్లో, ప్రముఖ పత్రికల్లో ప్రకటన చేయాలి. ఎక్కడైతే తాకట్టు పెట్టారో ఆ తాకట్టు పెట్టినటువంటి బ్రాంచ్ ఉన్నటువంటి పట్టణంలోనే మొట్టమొదట వేలం వేయాలి. ఆ వేలం కూడా ఆ ఫైనాన్స్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఇష్ట ప్రకారం చేయడానికి లేదు. కనీసం ఆ గోల్డ్ ధరలో 90% బేసిక్ ధరని నిర్ణయించాలి. ఆ తర్వాత ఆ వేలాన్ని పెట్టాలి. ఆ వేలాన్ని మీరు ఆన్లైన్లో పెట్టచ్చు, లేదా ఆ తాకట్టు పెట్టినటువంటి పట్టణం కాకుండా జిల్లా పరిధిలో ఉండేటువంటి బ్రాంచుల్లో కూడా వేలం వేయచ్చు. ఇవి బ్యాంకుకి ఉండేటువంటి నిబంధనలు. ఒకవేళ సకాలంలో రుణాలు చెల్లించిన తర్వాత వారం రోజుల్లో 1 weekలో ఆ గోల్డ్ మొత్తం ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఇన్ కేసు 1 weekలో కనుక వాళ్ళు ఇవ్వలేకపోతే రోజుకి 5,000 చొప్పున ఫైన్ కట్టాలి. ఫైన్ ఈ బ్యాంకులు కట్టాలి.
ఇలాంటి నిబంధనలను చాలా కఠినమైన నిబంధనలు పెట్టింది ఆర్బీఐ. దాంతో బ్యాంకు దగ్గరికి వెళ్ళి లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి గోల్డ్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం అనేది చాలా కష్టమైంది. ఇప్పుడు ఆ నిబంధనలన్నీ కొనసాగుతున్నాయి, కానీ ఒకే నిబంధనని సడలించారు. అది కూడా సన్న చిన్నగారు రైతులకి 2 లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకునేటువంటి వాళ్ళకి ఇలాంటి నిబంధనలు వర్తించవు. ఏ నిబంధన వర్తించదు? మీ గోల్డ్లో 75% మాత్రమే రుణం ఇవ్వాలి. మీ గోల్డ్ విలువకు ఎంతైతే విలువ ఉందో ఆ విలువలో 75% మాత్రమే రుణం ఇవ్వాలి అనేటువంటి నిబంధన ఏదైతే ఆర్బీఐ పెట్టిందో ఏప్రిల్ 9వ తారీఖున ముసాయిదా బిల్లులో, దాన్ని మాత్రమే తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. అది కూడా ఎవరికి తొలగించింది? 2 లక్షల లోపు రుణం తీసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మిగతా వాళ్ళకి ఏప్రిల్ 9వ తారీఖున ఏవైతే నిబంధనలు ముసాయిదా నిబంధనలు విడుదల చేశారో ఆ నిబంధనలన్నీ కూడా వర్తిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇక బంగారం కొనుగోలు చేసేటప్పుడు మీకు ఆన్లైన్ పేమెంట్ 1,90,000 చేయాలి. మొత్తం ఆన్లైన్ పేమెంటే చేయాలి. 1,90,000 మాత్రమే కరెన్సీ తీసుకుంటారు, మిగతా అంతా ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే మీకు గోల్డ్ వస్తుంది. సో ఇలాంటి నిబంధనలన్నీ కూడా చాలా పెట్టారు. యాక్చువల్గా బంగారు ఆభరణాలు మాత్రమే తీసుకోవాలి, మీరు బిస్కెట్లు తీసుకోవడానికి లేదు. అదే బ్యాంక్స్ అమ్మినటువంటి ఇండియన్ బ్యాంక్స్, కొన్ని బ్యాంక్స్ అమ్ముతాయి, బ్యాంకులు అమ్మినటువంటి గోల్డ్ కాయిన్స్ మాత్రమే రుణం ఇవ్వడానికి అంగీకరించాలి. అలా కాకుండా ఏ దుబాయ్ నుంచో ఏ అరబ్ కంట్రీస్ నుంచో స్మగ్లింగ్ రూపంలో తీసుకొచ్చి ఇక్కడ తాకట్టు పెట్టుకుంటాం అంటే కుదరదు అని చెప్పి ఆర్బీఐ చెప్పింది. బ్యాంక్స్ అమ్మేటువంటి కాయిన్స్ని కొనుగోలు చేసి మీరు రుణం తీసుకోవచ్చు. 1. 2, మీరు గోల్డ్ 22 క్యారెక్టర్లు, మినిమం 22 క్యారెక్టర్స్ ఉన్నటువంటి బంగారాన్ని మాత్రమే బ్యాంకులు లేదంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తాకట్టు పెట్టుకోవాలి అనేటువంటి నిబంధన కూడా పెట్టారు. 22 క్యారెక్టర్లు లేదా అంతకంటే ఎక్కువ మేలైనటువంటి బంగారం మాత్రమే పెట్టుకోవాలి అనేటువంటి నిబంధన కూడా పెట్టారు. ఇలాంటివి నిబంధనలన్నీ కూడా జారీ చేసి బంగారానికి సంబంధించి అటు యజమానులకు కానీ లేదా ఫైనాన్స్ ఇచ్చారు, రుణం తీసుకునేటువంటి వాళ్ళకి కానీ, రుణగ్రహీతలకు కానీ లేదా రుణదాతలకు కానీ ఇద్దరికి సేఫ్ సైడ్గా ఉండేటువంటి కొన్ని గైడ్ లైన్స్ని ఫ్రేమ్ చేసింది ఆర్బీఐ. చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రచారం చేసినటువంటి క్రమంలో తమిళనాడు నుంచి ప్రత్యేకించి సన్న చిన్నగారు రైతులు సహకార బ్యాంకుల్లో గోల్డ్ రుణాలు తీసుకుంటూ ఉంటారు. పంటలు పండించడానికి సకాలంలో వాళ్ళు ఈ రుణాలు అందనటువంటి పరిస్థితుల్లో గోల్డ్ పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ నిబంధనలు పెట్టిన కారణంగా నష్టపోతూ ఉన్నారు. గోల్డ్ పెడితే వాళ్ళు ₹1,00,000 వాల్యూ ఉండేదానికి 75,000 ఇస్తున్నారు. అంతకుముందు 90,000 వరకు ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు 75,000 ఇవ్వడం కారణంగా వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర రుణాలు తీసుకొని అప్పుల పాలు కావాల్సి వస్తుంది. దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఈ నిబంధనలు సడలించండి అని చెప్పి డిమాండ్ చేస్తే తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఇప్పుడు ఆ నిబంధనలు సడలించి 1,00,000కి 75,000 కాదు, అది ఆయా సంస్థల ఇష్టం అని చెప్పి చెప్పింది. 1,00,000కి 90,000 ఇవ్వచ్చు మీరు అని ఆ నిబంధనలను సడలించి ఆయా కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది, బ్యాంకులకు కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు కానీ. దీంతో ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ ముత్తూట్ లాంటి కంపెనీలు అవి షేర్లు పుంజుకున్నాయి. ఇవాళ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు అవన్నీ కూడా షేర్లు పుంజుకున్నాయి. దాదాపు 8% నుంచి 14% వరకు కూడా ఆ షేర్లు పుంజుకున్నాయి ఈ నిర్ణయం కారణంగా. సో కాబట్టి ఇది ఎంతవరకు ఈ సడలింపు సన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడుతుంది? ఈ సడలింపు ఇచ్చినందు కారణంగా ఈ బంగారం బ్యాంకుల్లోనో లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో పెట్టుకొని రుణాలు తీసుకోవడంలో మిగతా నిబంధనలు ఏవైతే ఉన్నా అవన్నీ వర్తింపజేస్తారు. బట్ ఇదొక్కటి మాత్రమే, అది కూడా ₹2 లక్షల లోపు తీసుకున్నటువంటి వాళ్ళకు మాత్రం వర్తింపచేయరు. సో కాబట్టి బంగారం తాకట్టు పెట్టడం, డబ్బులు తీసుకోవడం అనేది
ఇంతకుముందు గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ మాత్రమే కొనసాగుతాయి. ఇదొక్కటి మాత్రమే సడలింపు ఇచ్చారు. ఈ సడలింపు ఎంతవరకు రిలాక్సేషన్ ఇస్తుంది సన్న చిన్న గారికి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.